చంద్రబాబు గారిని విమర్శించాలని కాదు, కానీ నేను 2017లో రాజకీయాల్లోకి వచ్చాను. 2017 నుంచి 19 మధ్యలో అంటే ఆ 2 years ఆఫ్ పలాస నియోజకవర్గానికి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నా మీద 5 ఎఫ్ఐఆర్లు వేసింది అప్పటి ప్రభుత్వం. 5. నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా పోనీ 19 నుంచి 24 వరకు. ఒక్కటంటే ఒక్క కేసు అపోజిషన్ లీడర్ మీద మేము పెట్టామా? ఒక్క ఎఫ్ఐఆర్ వేసామా? మాట్లాడితే పోలీసులతో బంధించేశారు, పోలీసులతో ఇబ్బంది పెట్టారంటే ఒక్క ఎఫ్ఐఆర్ చూపించమని అడుగుతాము. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 15 రోజులే కదా, ఆల్రెడీ ఇంకొక ఎఫ్ఐఆర్ నా మీద వేశారు. అంటే ఇంకా ఈ 5 ఏళ్ల కాలంలో నా మీద ఇంక ఎన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు? నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఒక ఎఫ్ఐఆర్ వేస్తారు. ఆ రోజు అలాగ మాట్లాడాడు, ఈ రోజు ఎలాగ అన్నాడు, పాతవి అవి ఇవి కొత్త తీసి ఇంకెన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు, ఎన్నిసార్లు అరెస్టులు చేస్తారు? నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. నన్ను ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 15 రోజుల్లో మనం చూస్తే కేవలం ప్రభుత్వాన్ని రన్ చేయడం మీద కంటే కూడా, గవర్నెన్స్ మీద కంటే కూడా, పరిపాలన మీద కంటే కూడా కక్షలు కార్పణ్యాల మీదనే దృష్టి పెట్టింది. అవే ప్రధానం అనుకుంటుంది. దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని వేధించడం, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం, ఆస్తుల మీదకి వెళ్ళడం, ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళడం అనేది మనందరం చూస్తాము. దానికి నేనేమి మినహాయింపు అనుకోవడం లేదు. నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి మంత్రి కాబట్టి రకరకాలు ఏవో చేస్తాను. వాటన్నిటికీ ప్రిపేర్డ్గానే 2029 868 2868 అంతేనా, అలాగా కల్కి 2029 లక్ష్యంతో మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పని చేస్తాం, పని మొదలు పెడతాం.